ఏమో చిత్తమాయే కానీ ఒక దారి నుంచి వెళ్తుండగా నాకు ఏదో చిత్తమైంది. ఇది యొక్క మాట కింద నాకు రాజు నాకు ఏమో అర్థం కావట్లేదు. నేను పార్వతి పార్వతి నాకు ఏదేమో నా వద్దకు వస్తున్నది కుంపటి తీసుకొని వస్తున్నది కాబట్టి ఆమె మధ్యవర్త ఆ పతివర్త అయితే మంటలకి వచ్చినా కానీ మంట పుట్టించారు. ఆమె ముందు నేను మంటలు పుట్టించాను. ఆ మంటలు వస్తేనే పతివర్త అని నేను తెలుసుకున్నాను. పతివర్త ధర్మం కొని వచ్చినట్టు ఆ మంటలకి వస్తేనే ఆ పతివర్త ధర్మం కొని వచ్చినట్టు. ఇప్పుడే మంటలు కాగించదని ముందర. ఓం హ్రీం క్లీం పడు స్వాహ. సాముల వారికి ఇది ఎవరి మై మానగా నాకు తెలియదు ప్రాణేశ్వరా ఇది ఎవరి మై మానగానే నాకు తెలియదు ప్రాణేశ్వరా ఇది ఎవరి మై మానగానే నాకు తెలియదు ప్రాణేశ్వరా ఇది ఎవరి మై మానగానే నాకు తెలియదు ప్రాణేశ్వరా దారిలోన నాకు
భార్యావమ్మా ఆదరించు గంగాదేవి శివునికి చిన్న భార్యావమ్మా నా బ్యాగ్లో ఆదరించు పార్వతి దేవి శివునికి చిన్నగా పతివత్సరాలనమ్మా పరగడటి వచ్చేద నేను పతివత్సరాలనమ్మా పరగదాటి వచ్చేదనమ్మా పతివర్తరాలను నేను ధరణి శ్రీ యజ్ఞాపురే దాముని వచ్చేదాను ధరణి శ్రీ యజ్ఞాపురే దాముని వచ్చేదాను ఐరేలా సోమవారికి ఎవరమ్మా 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 సిన్ని బాల ఎవరమ్మా 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 చిన్ని బాల ఎవరమ్మా ఎవరమ్మా సిన్ని బాల ఎవరమ్మా 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 చిన్ని బాల ఎవరమ్మా తలపైన కుంపాటుండే ఎందుకొరకు వచ్చినవమ్మా తలపైన కుంపాటుండే ఎందుకొరకు వచ్చినవమ్మా తలపైన కుంపాటుండే ఎందుకొరకు వచ్చినవమ్మా తలపైన కుంపాటుండే ఎందుకొరకు వచ్చినవమ్మా తలపైన కుంపాటుండే జాగ్రత్త సాంబవారికి అమ్మ తలపైన కుంపడి పెట్టుకొని ఎందుకొరకు వస్తున్నావమ్మా ఆ యొక్క తలపైన కుంపటి పెట్టుకొని ఎందుకోసం వస్తున్నాం అంటున్నావు జయగ్రహణలో సాంబల వారికి విమలాంగి దేవి అని అందరూ జనులెల్లా విమలాంగి దేవి అని అందరూ జనులెల్లా విమలాంగి దేవి అని సంతానము కొరకు వస్తుంటి దేవా దేవా వస్తుంటి దేవా దేవా సంతానము కొరకు ఏమంటే ఏమలాంటిది
అయినా కానీ నేను ఎందుకు వచ్చినా తెలిసిన అవు. నాకైనా కానీ ఎప్పుడు చాలా రోజులు నాకు వివాహం అయ్యి కానీ సంతానం కలగలేదు. ఆ సంతానం కోసం ఇక్కడికి వచ్చినాం కదా. జాగ్రత్తగా సంతానమెవరికిస్తూ విమలంగి దేవి నీవు సంతానమెవరికిస్తూ విమలంగి దేవి నీవు సంతానమెవరికిస్తూ సంతానమెవరికిస్తూ విమలంగి దేవి నీవు సంతానమెవరికిస్తూ విమలంగి దేవి నీవు సంతానమెవరికిస్తూ విమలంగి దేవి నీవు నాతో నీరమ్మా 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 విమలంగి దేవి నీవు జయ వారికి విమలాంగి దేవి నీకు సంతాన ఫలము ఎవరిచ్చురు? నాకైనా కానీ సంతాన ఫలం ఎవరిద్దరు అంటున్నావు? జయనేల స్వామివారికి మా తండ్రి శంకరుడు మరి నాకు వరములెత్తు 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 మా తండ్రి శంకరుడు మా తండ్రి వరములెత్తు దాని నాకు ఇయ్యవయ్యా మా తండ్రి వరములెత్తు ఆయన కానీ మీరెవరయ్యా? మా యొక్క తండ్రి అయిన కానీ శంకరుడు నాకు వరం ఇచ్చు. నేను అక్కడ శంకరుని దగ్గరికి వెళ్తున్నాను. మీరు ఎవరు? ఈ దారికి అడ్డంగా ఉన్నారు. వారికి దారి లేదు ఏమీ లేదు శంకరుడు లేడో అమ్మా దారి లేదు ఏమీ లేదు శంకరుడు లేడో అమ్మా దారి లేదు ఏమీ లేదు శంకరుడు లేడో అమ్మా దారి లేదు ఏమీ లేదు శంకరుడు లేడే విమలాంగి దేవి నువ్వన్నా వెళ్ళిపోవు శంకరుడు లేడో అమ్మా శంకరుడు లేడో అమ్మ వెళ్ళిపోయే ఈ మాలాంగి 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 శంకరుడు లేడో అమ్మ జయరంజన వారికి ఆయన శంకరుడు ఇక్కడ లేడు. ఏం చెప్పమంటావమ్మా? ఇమ్మని నీ దారి వచ్చిన దారి వెళ్ళిపో అమ్మా. వచ్చిన దాన్ని నన్ను వెళ్ళిపోమంటు. శంకరుడు లేడు కదా. జయనేల స్వామివారికి దారి ఇవ్వకపోతే శాపం పెట్టేదాను దారి ఇవ్వకపోతే శాపం పెట్టేదాను దారి ఇవ్వకపోతే శాపం పెట్టేదాను దారి ఇవ్వకపోతే శాపం పెట్టేదాను దారి ఇవ్వకపోతే శాపం బస్తంబే అయ్యేదాకు శాపం పెట్టిపోదు బస్తంబే అయ్యేదాకు శాపం పెట్టేదాను బస్తంబే అయ్యేదాకు శాపం పెట్టిపోదు బస్తంబే అయ్యేదాకు శాపం పెట్టేదాను. జయనేల స్వామివారికి మీరెవరయ్యా? నేననే కానీ ఒక మా తండ్రి శంకరుని వద్ద వెళ్తే మీరు అడ్డుగా వచ్చి మీరు నాకు దారి అని అంటున్నారు. మీరెవరయ్యా? నాకు దారి కాకపోతే మీకు శాపం పెట్టంటే వస్తం అయిపోతావు కదా. అంతా వారికి ధరణి యజ్ఞాపూరి రాముని సాక్షిగా ధరణి యజ్ఞాపూరి రాముని సాక్షిగా ధరణి యజ్ఞాపూరి రాముని సాక్షిగా ధరణి అయిన పూరి రాముని సాక్షిగా ధరణి అయిన పూరి మరొక విమంజాలైనా అదిలో నా కలిసేదానే మరొక విమంజాలైనా అదిలో నా కలిసేదానే మరొక విరంజాలైనా అదిలో నా కలిసేదానే మరొక విరంజాలైనా మరొక విరంజాలైనా జయనేల వారికి వీరాంజనేయుల సాక్షిగా నీకు నేను ఇచ్చాను కదా. ఇచ్చి
జయవరణిల సాంబారికి వందనములు కన్నా తండ్రి వందనములు ఏడ్చనయ్యా వందనములు కన్నా తండ్రి వందనములు ఏడ్చనయ్యా వందనములు కన్నా తండ్రి నన్ను మోసం చేయుటకు శంకర నన్ను మోసం చేయుటకు వచ్చినావా కన్నా తండ్రి నన్ను మోసం చేయుటకు వచ్చినావా కన్నా తండ్రి నన్ను మోసం చేయుటకు జయవరణిల సాంబారికి శంకర నీకు ఇదే వందనములు. మీరు ఎవరు అనుకున్నాను కానీ నువ్వు మారువేషం నా వచ్చి నాకు దారికి అడ్డంగా నిలబడ్డావా? ధరణి కొడతాను కదా ఏమలాంటిది ఇప్పుడు నువ్వని తెలియదు కదా నాకు. జయవరణిల సాంబారికి వరదిల్లు వారాదిల్లు వరదిల్లు మాలాంగి వరదిల్లు వారాదిల్లు వరదిల్లు ఈ మాలాంగి వరదిల్లు వారాదిల్లు నీ భక్తి చూడటాకు భక్తిని మాలాంగి నీ భక్తి చూడుటకు భక్తిని మాలాంగి నీ భక్తి చూడుటకు జయవరణిల సాంబవారికి ఇమలాంగి దేవి నీ భక్తి ఎంత ఉందో అని నేను ఏర్పడి చూసేదాను కదా. నా యొక్క భక్తి ఎంతున్నదో ఎంత బద్వర్రాలు అని నాకు దారి జయవరణిల సాంబవారికి గంగధరణి సంగతి తెలిసే సంతానమీయవయ్యా గంగధరణి సంగతి తెలిసే సంతానమీయవయ్యా గంగధరణి సంగతి తెలిసే తప్పక నీవు ఇంకా వరములు ఇవ్వాలి తప్పక నీవు ఇంకా వరములు ఇవ్వు స్వామి తప్పక నీవు ఇంకా జయవరణిల సాంబవారికి ఓ శంకర ఈ యొక్క దారి ఇవ్వకపోతే నాకు ఆనాడు బాధమని అప్పుడు నాకు అడ్డంగా వచ్చినావు. ఇప్పుడు నా భక్తి ఏందో చూస్తాను నువ్వు ఆ విధంగా చేసినావు కానీ నాకు సంతానం ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను కదా. అవును కదా, నాకు సంతానం ఇవ్వాల్సింది. శ్రీ బాలావి నావమ్మ ఇమలంగి దేవి నీవు శ్రీ బాలావి నావమ్మ ఇమలంగి దేవి నీవు శ్రీ బాలావి నావమ్మ నీకు వలాదమ్మ వెళ్ళిపోవే నువ్వు ఇంకా నీకు వలాదమ్మ వెళ్ళిపోయే నువ్వు ఇంకా నీకు వలాదమ్మ జయవరణిల సాంబవారికి శంకర నీకు వలది నువ్వు ఇక్కడ వెళ్ళిపోండి కదా వెళ్ళిపో జయవరణిల సాంబవారికి చిరుబాలయాని నీవు పల్కాబోకుతుంది చిరుబాలయాని నీవు పల్కాబోకుతుంది చిరుబాలయాని నీవు పలమూరు ఇంకా నేను వెళ్ళిపోయేదాను పలమూరు ఇంకా నేను వెళ్ళిపోయేదాను పలమూరు ఇంకా జయవరణిల సాంబవారికి నన్నైనా కానీ సినిమాలవు నువ్వు ఆ యొక్క సంతానికి వలదంటున్నాను. నేను సినిమాలను కానయ్యా, నేను సినిమాలను అయితే ఆ గుంపడితో నీ దగ్గర జరుగుతుంది. నేను సినిమాలను కాను, నాకు సంతానం కావాలి. సంతానం ఇస్తే పోతాను కదా. జయవరణిల సాంబవారికి వరదమ్మ వాలాదమ్మ నా మాట వినావమ్మ వరదమ్మ వాలాదమ్మ నా మాట వినావమ్మ వరదమ్మ వాలాదమ్మ నా మాట వినావమ్మ వరదమ్మ
వలరమ్మ వాలారమ్మ నా మాట వినవమ్మ నాయందు ఫలము లేదు ఇంకేమీ చేసేదావు 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 నాయందు ఫలము లేదు జయవరంజల రమణవారికి నాయందు నా ఫలం లేదు కదా ఇంకా నువ్వు ఏం చేస్తావు చిన్న ఫలం లేదు నాకు ఇయ్యను నువ్వు ఏం చేస్తావు చేసుకో అంటున్నావు జై రణిల స్వామి వారికి కుంపాటి దించి నేను శివకోట కొట్టేదాను కుంపాటి దించి నేను శివకోటకు కొట్టేదాను కుంపాటి దించి నేను శివకోటకు కొట్టేదాను కుంపాటి దించి నేను నువ్వు వారం నివ్వకపోతే ఇప్పుడే గల పెట్టేదాను నువ్వు వారం నివ్వకపోతే ఇప్పుడే గల పెట్టేదాను నువ్వు వరము ఇవ్వకపోతే ఇప్పుడే గల పెట్టేదాను నువ్వు వరము ఇవ్వకపోతే ఇప్పుడే గల పెట్టేదాను నువ్వు వరము ఇవ్వకపోతే ఓ శంకరా నేను ఇంత బతిమిలన్నా కానీ ఇంత మంటలకు వెళ్ళి దగలకి వెళ్ళి వచ్చినా కానీ నాకు బలం అంటున్నావు నువ్వు బలమే అయినా కానీ శివకోట కొట్టి నా కుంపటి శివకోట శివకోట కొడతా అంటున్నావు అవును కదా శివకోట కొట్టాను కానీ నేను ఏం చేసుకుంటాను కుంపాటి చల్లారమ్మ ఇదిగో బామేలానమ్మ కుంపాటల్లారునమ్మ ఇదిగో బామేలానమ్మ కుంపాటి అయ్యాకమ్మ కుంపటి చల్లాకు తల్లి ఇదిగో బామేలానమ్మ కుంపాటి చల్లాకమ్మ ఇదిగో బామేలానమ్మ కుంపాటి చల్లాకమ్మ కాంతల పెట్టావోకు నీకు పాపము తలుగునమ్మ నువ్వు గాల 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 పెట్టావోకు జయరంజన సామ్రాజ్ఞి ఆ కుంపటైన కాలబెట్టకపోవు మనం నీకు పాపం జరుగుతుంది జై రణిల స్వామి వారికి ఓ శంకర నాకైనా కలకలు అంటున్నావు ఇప్పుడే ఇంకా పోదు శివలింగమునకు నేను ఇప్పుడే ఇంకా పోదు శివలింగమునకు నేను ఇప్పుడే ఇంకా పోదు శివలింగమునకు నేను ఇప్పుడే ఇంకా పోదు శివలింగములకు నేను ఇప్పుడే ఇంకా పోదు గుర్తుకోని ప్రాణం పోలించేదాను ప్రాణం పోలించేదాను గుర్తుకోని ప్రాణం పోలించేదాను గుర్తుకోని ప్రాణం పోలించేదాను శివకోటకు గుర్తుకోని కానీ నాకు సంతానం ఇవ్వని ఇంకా అంటున్నావు కదా నేను ఇక్కడికి వచ్చిన ఫలం ఏం లేదు నువ్వు సంతానం ఇవ్వకపోతే నేనైనా కానీ ఇప్పుడే ఆ యొక్క నువ్వు ఫలం లేకపోతే ఇక్కడనే చనిపోతాను కానీ పాలకుంపడి మాత్రం శివకోటకు కొడతా అంటే మాత్రం పాపం కలుగుతా అంటున్నావు మరి పాపం తలుగుతా అంటున్నావు కాబట్టి నా తలను నీ శివకోటకు గుద్దుకొనైనా సరే నీ ఇక్కడ ప్రాణం ఇస్తా కానీ మాత్రం నాకు సంతానం కావాలి అంటుంది ఫలం ఇచ్చేదాకా పోనంటావు అవును కదా ఫలం ఇచ్చేదాకా వీళ్ళను ఇక్కడనే ప్రాణాలను ఇస్తాము బాగు బాలా ఇంకా తల్లి నీకు ఇంకా కోపమేలా మా పైన పంతమేలా అమ్మ నీకు వరం ఇచ్చేదాము వరం ఇస్తే వెళ్ళిపోతాను కానీ మా పైన పంతమేలా ఉంది నేను ఎంత బాధపడుతున్నా చూస్తున్నారు కానీ నాకు మీరు సంతానం ఇవ్వట్లేదు కదా అమ్మ జయరేక స్వామివారికి బాలారో వినావమ్మ విమలాంగి దేవి నీవు బాలారో వినావమ్మ విమలాంగి దేవి నీవు బామారో వినావమ్మ చల్లగా నీకు ఇంకా పాపము ఊరి కట్టు చల్లగా నీకు ఇంకా పాపము ఊరి కట్టు చల్లగా నీకు
వారికి చల్లగా ఊరికి వచ్చు కదా హిమాలయం దేవి ఎన్ని కష్టములైనా నేను అడగనయ్యా దేవదేవా 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 నమ్మి స్వామి సద్గుణని ఇంకా దేవదేవా నమ్మి స్వామి సద్గుణని ఇంకా దేవదేవా జయవరేంద్ర స్వామివారికి ఓ శంకరా నేనైనా కానీ నిన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చినాను కదా నాకు తొందరగా సంతానం ఇస్తే నేను వెళ్ళిపోతాను కదా చిరగమనంటున్నావా అవును కదా జయవరేణిలా స్వాముల వారికి నువ్వు అట్లయితే వించేదా ఆనందముగా నేను చిన్ని బాలా నువ్వు అట్లయితే వించేదా ఆనందముగా నేను చిన్ని బాలా నువ్వు అట్లయితే వించేదా ఆనందముగా నేను చిన్ని బాలా అయ్యయ్యో నీకు కష్టములేలాయే 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 చిన్ని బాలా జయవరేణిలా స్వామివారికి చాలా కష్టంలో వస్తుంది కదా హిమాలయం దేవి నాకైనా కానీ చాలా కష్టంలో వస్తాయి నీకు సంతానం ఇవ్వనంటున్నావు శంకర జయగణేల స్వామివారికి అమ్మరా నేను ఇంకా కష్టం వాడేదా అమ్మగారు అమ్మరా నేను ఇంకా కష్టం వాడేదా అమ్మగారు అమ్మరా నేను ఇంకా కష్టం వాడేదా అమ్మగారు 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 ఎన్ని కష్టములైనా నేను పడేదాను అమ్మగారు దేవుడెలా అమ్మ పార్వదేవి నేనైనా కానీ నా యొక్క పిల్లల కోసం అయినా నా సంతానం కోసం ఇంకా ఎన్ని కష్టాలైనా పడతాను కానీ తప్పదు కదా నేను వెళ్ళను జయవరేణిలా స్వాముల వారికి ఆ చిన్ని బాలల పేరేమి విడదువే చిన్ని బాలా చిన్ని బాలల పేరేమి విడదువే చిన్ని బాలా చిన్ని బాలల పేరేమి విడదువే చిన్ని బాలా చిన్ని బాలల పేరేమి విడదువే నా తోని వెలపు నా సింగి పుత్రిక చిన్ని బాలా నా తోని వెలపు నా సింగి పుత్రిక చిన్ని బాలా నా తోని వెలపు నా సింగి పుత్రిక చిన్ని బాలా స్వాముల వారికి వాళ్ళ పేరేమి నాకు తెలుసు కదా జయవరేణిలా స్వామివారికి నామకరణ భూమిరే పెట్టుమి దేవదేవా నామకరణ పెట్టుమి దేవదేవా పేరేమి వెళదు ప్రేమ సోదర భూమి దేవదేవా ఆ పేరేమి వెళదు ప్రేమ
నా పిల్లల పేర్లని కానీ నువ్వు వరం ఇచ్చినావు ఆ యొక్క నాకు వరం ఇచ్చినావు కాబట్టి నువ్వే పెట్టింది కదా ఆ పేర్లు కూడా. చెప్పిన ప్రకారంగానే నేను అట్నే పేరు పెట్టి ఇచ్చానమ్మా. అవును కదా, అదే జయవరణిలా పెద్దోడు సూర్యుడు తెచ్చేదనమాట మాతాగిదే. పెద్దోడు సూర్యుడు ప్రేమతో వినమ్మ చిన్ని బాల. పెద్దోడు సూర్యుడు ప్రేమతో వినమ్మ చిన్ని బాల. పెద్దోడు సూర్యుడు ప్రేమతో వినమ్మ చిన్ని బాల. ప్రేమతో వినమ్మ చిన్ని బాల. పెద్దోడు సూర్యుడు ప్రేమతో వినమ్మ చిన్ని బాల. పెద్దోడు సూర్యుడు ప్రేమతో వినమ్మ చిన్ని బాల. శమగల్ల బాలుడు చంద్రుడని పిలువమ్మ చిన్ని బాల. శమగల్ల బాలుడు వినమ్మ చిన్ని బాల. శమగల్ల బాలుడు చంద్రుడని పిలువమ్మ చిన్ని బాల. శమగల్ల బాలుడు చంద్రుడు వినమ్మ చిన్ని బాల. జయవరణిలా రాముల వారికి బాల శంకరా సూర్యుడు అని పిలువు, చిన్నోడి పేరు చంద్రుడు అని పిలువు. ఆ విధంగా అంటున్నావా? జయవరణిలో ఆ స్వామివారికి అట్లయితే పెట్టేది ఆనందముగా నేను దేవాదేవా. అట్లయితే పెట్టేది ఆనందముగా నేను దేవాదేవా. పోయి వచ్చేనమ్మ పొందుగా చెలవికు దేవాదేవా. పోయి వచ్చేనమ్మ పొందుగా చెలవికు దేవాదేవా. జయవరణిలో ఆ స్వామివారికి ఓ అమ్మగారు నువ్వు చెప్పిన మాట ప్రకారమే ఆ యొక్క సూర్యుడు చంద్రుడు అని పేరు పెడతాను. అయితే ఆ పేరు పెట్టిన పేరు నేను వెళ్తాను కదా. స్వామివారికి ధరణి యజ్ఞ పూరితాము నిధులు చేరా సిని బాలా. 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 నేను మరొక వీరంజనేయుల చేరా సిని బాలా. అమ్మా సరే, నీకు మాత్రం సంతాన ఫలం ఇచ్చినాము. ఇక నువ్వు వెళ్ళి నీ గృహం లోపట నీ బాలులతో పేరు పెట్టుకొని ఉంది. అమ్మా నీకు సంతాన ఫలం ఇచ్చినాము, నీ బాలలతోటి పేరు పెట్టుకొని నీ లోవిలో ఉండము. నాకైతే సంతానం నువ్వు నేను ఒక పిల్లల పేర్లు కూడా పెట్టాము. ఇంట్లోకి వెళ్ళి ఉండమంటున్నావా? నీ బాలలతో జయవరణిలా రాముల వారికి భూలోకము నుండి నేను కైలాసం వెళ్ళేదను రా. 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 జయవరణిలా స్వామివారికి పార్వతి అందూరమ్మ పరమేశ్వరి సతిని కొమ్మ పరమేశ్వరి సతిని కొమ్మ పార్వతి అందూరమ్మ. ఈ ప్రకారంగా ఆ కుంపటి ఎత్తుకొని వచ్చి ఆ శంకరునికి అడగగానే ఆ శంకరుడు, అమ్మా మరి నీకు మారు వేషంలో అడ్డంగా వచ్చి అమ్మా నీకు ఎవరు సంతాన ఫలం ఇస్తారని ఇక్కడికి వస్తున్నావనంటే, నేను ఆ యొక్క పరమేశ్వరుని వద్దకు వెళ్ళి సంతాన ఫలం తెచ్చుకుంటా అనంటే, ఆ యొక్క దారికి అడ్డంగా ఉన్నటువంటి మారు వేషంలో ఉన్న శంకరుడు పోనీయకపోతే
నీకు మాత్రం నేను శాపం పెడతాను, నిన్ను భస్మం చేస్తాను అని విమలాంగి బెదిరియా కానీ అప్పుడు మారు వేషంలో ఉన్న ఆ పరమేశ్వరుడు మాత్రము నిజరూపం దాల్చుకొని నేనే శంకరుణ్ణి అనగానే అప్పుడు విమలాంగి, అయ్యా పరమేశ్వర, నీకు ఇదే 10,000 వందనాలు. నాకు మాత్రం సంతాన ఫలం లేక నీ వద్దకు వచ్చినాను, నాకు సంతానం ఇవ్వము అంటే, నీకు సంతానం ఇవ్వడం నా వల్ల కాదు, నీకు సంతానం ఇవ్వను అని అంటే నా దగ్గర ఉన్న పాలకుంపడిని తీసి నీ శివాల కోటకు కొడతా అనగానే అప్పుడు అమ్మా నువ్వు అంత పని చేయకు, నీకు మాత్రం పాపం కలుగుతుంది అంటే, ఆహా నాకు పాపం కలుగుతుంది అంటున్నావు కదా పరమేశ్వర, మరి ఈ శివాల కోట కనుక నేను ఈ యొక్క పాల కుంపడి కొట్టినట్లయితే నాకు శాపం కలుగుతుంది అంటున్నావు కాబట్టి నా తలను మాత్రము నీ యొక్క శివాల కోట గుద్దుకొని ఇక్కడే ప్రాణం వదులుతా అంటే అప్పుడు శివాల కోట గుద్దుకుంటూ ఉండగా పార్వతీదేవి అడ్డం వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఈ యొక్క శివాల కోట గుద్దుకుంటున్నావు, నీకు సంతాన ఫలమే కదా కావాల్సింది, సరే నువ్వు నువ్వు అడిగిన మాట ప్రకారమే నీకు సంతాన ఫలం ఇస్తున్నాము అని చెప్పేసి ఆ యొక్క శంకరుడు పార్వతి మాత్రము సంతాన ఫలము ఇవ్వడం జరుగుతుంది. మరి సంతాన ఫలం తీసుకొని విమలాంగి ఇంటికి పోయిన తర్వాత గర్భం దాల్చి ఏ విధంగా గర్భవేదన అనుభవిస్తుందో చూద్దాం. వారికి ఓహో కేసి నెలలాయనమ్మా నాకు ఓంకారం ఏర్పడేనమ్మా మాయమ్మ, ఓకేసి నెలలాయనమ్మా అమ్మ ఓకేసి నెలలాయ ఓంకారం ఏర్పడే ఓకేసి నాకు హౌసులే పాడే నమ్మ మాయమ్మ నాకు హౌసులే పాడే నమ్మ మాయమ్మ
వేసి నెలలాయే ఎలిగా పండును కోరే వేసి నెలలాయేనమ్మా నాకు ఎదురు పిండవలాయనమ్మా మాయమ్మ తొమ్మిదేసి నెలలాయనమ్మా నాకు తొలి అపిండవలాయనమ్మా మాయమ్మ నాకు తొలి అపిండవలాయనమ్మా మాయమ్మ తొమ్మిదేసి నెలలాయ తొలి అపిండవలాయ తొమ్మిదేసి నెలలాయ తొలి అపిండవలాయ నాకు నొప్పులారిక మాయనమ్మ మాయమ్మ నాకు నొప్పులారిక మాయనమ్మ మాయమ్మ నాకు నొప్పులారిక మాయనమ్మ మాయమ్మ మంత్రసంలో విలువరమ్మ నాకు మంత్రికి జలమివ్వరమ్మ మాయమ్మ నేను మహిళ అనగలుగుతున్నాయమ్మ మాయమ్మ మహిళ అనగలుగుతున్నాయమ్మ ఈ ప్రకారంగా ఆ యొక్క విమలాంగి మాత్రము గర్భభేదం అనుభవించి ఇద్దరి బాలులకు జన్మనిస్తుంది. మరి ఆ బాలులకు ఏ విధంగా పేరు పెడుతుందో చూద్దాం. జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద జో జో ముకుంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో ఎడవాకు ఎడవాకు ఎట్టిన తండ్రి ఎడవాకు ఎడవాకు ఎట్టిన తండ్రి ఏడిస్తే నిన్నెవరెత్తుకోలేరు జో జో ఎడవాకు ఎడవాకు లాలి 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 లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి లాలని పాడరే నరమాట లాలి 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 లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి కాళ్ళ గజ్జల గొంతు కంటమల గొంతు కాళ్ళ గజ్జల గొంతు కంటమల గొంతు కళ తల్లి వివలాంగి వచ్చవు కొండుతో కాళ్ళ గజ్జల గొంతు కంటమల గొంతు కాళ్ళ గజ్జల గొంతు కంటమల గొంతు వచ్చవు కొండుతో
కళ్ళ గజ్జల గొంతు కంటమల గొంతు కళ్ళ గజ్జల గొంతు కంటమల గొంతు కన తల్లి విమలాంగి వచ్చము కొండు జో జో కాలగంజలు వందు కంటములు వందు కాలగంజలు వందు కంటములు వందు కరతల్లి తండ్రి వచ్చము కొండు పుట్టు గజ్జల గొందు పులుగోరు గొందు పుట్టు గజ్జల గొందు పులుగోరు గొందు పుణ్యుడు మీ తండ్రి వచ్చవు కొండు జో జో గజలు వందు పులుగోరు గొందు పుట్టు గజ్జల గొందు పులుగోరు గొందు కొండు జో 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 అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద జో ఎడరాకు ఎడరాకు ఎడ్డి నా తండ్రి ఎడిస్తున్న వరత్తుకోలేరు జో జో ఎడవాకు ఎడవాకు ఎడిన తండ్రి ఎడవాకు ఎడవాకు ఎడిన తండ్రి ఏడితే సూర్యమారు మీ పేరు పెట్టంగా మీరు నిద్రవంగా మీ పేరు పెట్టంగా మీరు నిద్రవంగా మీ పేరు పెడితే మీ సూర్యుడు అని మీ పేరు పెట్టంగా నువ్వు నిద్రవంగా నీ పేరు పెట్టంగా నువ్వు నిద్రవంగా సూర్యుడు అని నీ పేరు పెట్టంగా నువ్వు నిద్రవంగా నీ పేరు పెట్టంగా నువ్వు నిద్రవంగా నీ పేరు వెళతి మీ చంద్రుడు అని జో జో నీ పేరు పెట్టంగా నిద్రవంగా నీ పేరు పెట్టంగా నిద్రవంగా వెళతి మీ చంద్రుడు అని జో జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద హర పరమానంద రామ గోవింద జో జో ఉడుగు చెట్లకు ఉయ్యాలగట్టి ఉడుగు చెట్లకు ఉయ్యాలగట్టి ఊగుమని మీ ఊరు తిరిగట్టే జో జో ఉడుగు చెట్లకు ఉయ్యాలగట్టి ఉడుగు చెట్లకు ఉయ్యాలగట్టి మరి మీ తండ్రి ఉడుగు చెట్లకు ఉయ్యాలగట్టి ఉడుగు చెట్లకు ఉయ్యాలగట్టి ఊగుమని మీ ఊరు తిరిగట్టే జో జో పల్లెరు గాయల్ల పరపులు వరసి పల్లెరు గాయల్ల పరపులు వరసి పనుమని మీ అవ్వ పల్లె తిరిగట్టే జో జో పల్లెలు గాయల మరపులు వరసి పల్లెలు గాయల మరపులు వరసి పడవాని మీయలు పల్లెలు వరసేజో పల్లెరు గాయల్ల నిన్ను వండబెట్టి పల్లెరు గాయల్ల నిన్ను వండబెట్టి పల్లె తిరిగచ్చాను మీ అక్క చూడు జో జో పల్లెలు గాయల మరపులు వెట్టి పల్లెలు గాయల మరపులు వెట్టి మీయల వరసయ పల్లెలు గట్టేజో రామి సాలవారికి ఆ పేరు పెట్టుంటే గుద్దటోళ్ళు ఉంటే గుద్దుర్రి నిన్నేనా గుద్దేది అవ్వ ఏడు గచ్చింది పల్లుగా అదే గంగ గౌరు కుర్రాను గంగ గౌరు కుర్రు సూర్యచంద్రుడు కుర్రాను సూర్యచంద్ర కుర్రు అరే ఇదేం కొట్టున్నాయా కైలాసవాస మల్లికార్జున కైలాసవాస మల్లికార్జున కైలాసవాస మల్లికార్జున కైలాసవాస మల్లికార్జున